ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తుంది. తాజాగా మరో హామీ అమలుకు సిద్ధమైంది. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోని మార్గదర్శకాలు, విధి విధానాలను రూపొందించి వివరాలను వెల్లడిస్తారు. ఏపీలో మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హత ఉండాలంటే ముందుగా ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది గ్యాస్ వినియోగదారులు ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకోలేదని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో దీపావళి నుంచి ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వనున్నారని, ఈకేవైసీ చేయించుకున్న వినియోగదారులకి పథకానికి అర్హత ఉంటుందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్క గ్యాస్ వినియోగదారుడు ఏజెన్సీకి వెళ్లి ఆధార్ నెంబర్, వేలిముద్ర నమోదు చేయాలని చెబుతున్నారు. గతంలో కేంద్రం కూడా గ్యాస్ వినియోగదారులు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలంటున్నారు. ఈకేవైసీ చేసుకోకపోతే కనెక్షన్ రద్దవుతుందని చెబుతున్నారు. కూటమి ఇచ్చిన హామీలో సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ఒక ఇంట్లో 1కి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం వర్తింప చేయకూడదని ఆలోచన చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు అధికారులు. కూటమి ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాల్లో భాగంగా 6 హామీలు ఇచ్చింది. మహిళలకు సంబంధించి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు గ్యాస్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ 3 ఉచిత సిలిండర్ల పథకం ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటకలో కూడా అమలవుతున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఈ 3 ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.